బంగారం కనిపించట్లేదక్కా. కొరియర్ ఎవరికి? శివాగ్నేంటి మీరేనా? డాక్యుమెంట్స్ రెడీ చేశాను. నా వైపు లీగల్ ప్రొసీజర్ అంతా పూర్తయినట్టే. బంగారాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి, లేదంటే మీకు రావాల్సింది ఎవరికో వెళ్ళిపోతుంది. ఏమన్నా? బంగారం కనిపించట్లేదక్కా. బంగారం బంగారం! మహాదేవా, నువ్వున్నావని ప్రూవ్ చేసుకున్నావు. నాలాంటి వాళ్ళకి కాకపోతే ప్రేమ లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తావా? నువ్వెప్పుడు నా పక్షానే ఉంటావని మరోసారి రుజువు చేసుకున్నావు. చేసుకోవాలి మరి, తప్పదు. అది నీ బాధ్యత. అమ్మా శివమ్మ, ఆస్తి డాక్యుమెంట్స్ అన్ని లాయర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. కానీ ఆస్తి వెంటనే వచ్చినట్టు ఎవరికీ చెప్పకూడదు. ఈ చావులకు నీకు ఆస్తి రావడానికి సంబంధం ఉందని లా పాయింట్లు తీస్తారు. నేను అలాంటి పిచ్చి పని చేయను మావయ్య. ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు బంగారం ఆస్తితో పాటు ఇప్పుడు ఫ్రెష్గా ప్రణయ్ ఆస్తి కూడా నాకే దక్కింది. పాపం ప్రణయ్ ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు, పోయిన తర్వాత కూడా ఆస్తి నాకు ఇచ్చేసి వెళ్ళాడు. అమ్మా శివమ్మ, నాకు ఒకటే డౌటు. ఆ పిల్ల రాక్షసికి మాట వచ్చేసింది కదా, ప్రేమకు దొరికినా పోలీసులకు దొరికినా. మావయ్య, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా? ఏం చేయాలో నాకు తెలుసు. అడ్డు తొలగించుకోవడం ఎంతసేపు? ప్రస్తుతానికి ప్రణయ్ మర్డర్కి హెల్ప్ చేసిన నీ అనుచరులని అండర్ గ్రౌండ్కి పంపించు. మిగతా ఆట నిదానంగా మొదలు పెడతాను. అన్నా, ఈ పాపను చూసారా? చూడలేదమ్మా.
ఎన్నిసార్లు చేసినా ఎందుకు ప్రణయ్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నాడు? బంగారం కనిపించడం లేదని తెలిస్తే ఎంత కంగారు పడతాడో. ఎక్కడున్నావు ప్రణయ్? నేను ప్రణయ్ అనే వ్యక్తిని కాదమ్మా, నాకు ఈ ఫోన్ దొరికింది. కోకాపేట దగ్గరున్న కాలేజ్ దగ్గర జ్యూస్ షాప్ అమ్మా నాది. ఈ నెంబర్కి మీ నుంచి 20-30 మిస్ కాల్స్ ఉన్నాయమ్మా. ఏంటి, ప్రణయ్ ఫోన్ మీ దగ్గరుందా? ఫోన్ పోతే కనీసం వేరే నంబర్ నుంచైనా తన నంబర్కి కాల్ చేయాలి కదా. చేశాడా అండి? లేదమ్మా, మీరు కొంచెం గుండె ధైర్యంగా ఉంటారంటే ఒక విషయం చెప్తానమ్మా. ఏంటండి అది? మీ వారికేదో ప్రమాదం జరిగినట్టుందమ్మా. బంగారం గాని పొరపాటున ప్రేమకి దొరికితే కొంపలంటుకుంటాయి. ఎలాగైనా బంగారాన్ని వెతకమని మావయ్యకి చెప్పాలి. శివమ్మా. మావయ్య, బంగారం దొరికిందా? దొరకలే శివమ్మా, దాని గురించే సిటీ అంతా జల్లిడేసి మరీ ఎత్తుకుతున్నాను. నీ మనుషుల్ని పెట్టైనా వెతికించు మావయ్య. నేను లాయర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ గురించి డిస్కస్ చేయాలి. నువ్వు ఆ పనిలో ఉండమ్మా, ఈ బుడ్డదాని సంగతి నేను చూస్తాను. ప్రేమ ప్రేమ మావయ్య మావయ్య అన్నా, ఫోన్ దొరికింది మీకేనా? అవునమ్మా, ఇందాక నాతో మాట్లాడింది మీరేనా? ప్రభువా, ఈ పాపుల్ని ఇలా కరుణిస్తున్నావేంటి ప్రభువా? ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాక కరెన్సీ తక్కువ, కార్డులు ఎక్కువ అయిపోతున్నాయి. పర్సు బరువే,
ఖర్చు పెట్టడానికే డబ్బులు తక్కువ ఉంటున్నాయి. అల్లుడు, ఈ పర్సు నీది అల్లుడు. నీదెంత జాలిగుండాలుడు. మామే మందు లేక అలమడించిపోతున్నాడని తెలిసి నా కోసం ఈ పర్సు పారేసుకున్నావా అల్లుడు? నీలాంటి అల్లుడు ఇంటికి ఒక్కడుంటే మామకు మందు విషయంలో కొరతే ఉండదు. లవ్ యూ అల్లుడు, మంచి అల్లుడు. ఇంతకీ నువ్వు అయిన షాప్ ఎక్కడా? అటువైపు శివాగ్ని 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 శివాగ్ని. ఏంటి ఇల్లు అదిరిపోయేలా అరుస్తున్నావు? ఏమైంది? ఎందుకు నీకు తెలీదా? నా మీద అరుస్తున్నావేంటి? ప్రణయ్ ఇచ్చిన అలుసు చూసుకొని పొగరు పెరిగిందా? నీ స్థాయి ఏంటో నీకు గుర్తుందా లేదా? శివాగ్ని, ప్రణయ్ ఎక్కడా? బంగారం ఎక్కడా? ఏం చేసావు వాళ్ళని? ఏం చేయడం ఏంటి? ఏమయ్యారు వాళ్ళు? ఏమైంది బంగారానికి, ప్రణయ్కి? నటించకు శివాగ్ని, మర్యాదగా చెప్పు, ఎక్కడ నా ప్రణయ్? నా బంగారం ఎక్కడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరిని అడుగుతున్నావు? అసలు ఏమైందో చెప్పు. నీకు తెలీదా? నిజంగా నీకు తెలీదా? అబద్ధాలు అడుగు శివాగ్ని, నీకు తెలుసు. బంగారాన్ని ఏం చేసావు? ప్రణయ్ ఏం చేసావు? ఉన్నారా? బతికే ఉన్నారా? లేదంటే నీ స్వార్థం కోసం వాళ్ళని బలి తీసుకున్నావా? ఏం కూసావే? చెయ్యి దించవే. చెయ్యి నాకు ఉంది, చంప నీకు ఉంది. చాచి పెట్టి కొడితే బామ్మలాగా మిషన్ పెట్టుకుని వినాల్సి వస్తుంది. నిజం చెప్పు, నా బంగారం పేరునున్న ఆస్తిని కొట్టేయడం కోసమే కదా దాన్ని బలవంతంగా దత్తత తీసుకుంది. దత్తత పూర్తి కాగానే దాంతో అవసరం తీరిపోయిందనే కదా మాయించేశావు. నార్మల్. బంగారం నా కూతురు, ఇప్పుడు అది నా కూతురు. నా కూతుర్ని నేను చంపుకుంటానా? నా కూతుర్ని నేను మాయం చేస్తానా? దాన్ని దత్తతిస్తానంటే జీవితాంతం బ్రహ్మచారినిగానే మిగిలిపోతానని మాటిచ్చి ఇప్పుడు దాన్ని నేనేదో చేస్తానా? నిన్నెంత బతిమాలానో, ప్రణయ్ ఎంత బతిమాలానో, దాని చదువు కోసం ఎంత కేర్ తీసుకున్నాను, దాన్ని దత్తత తీసుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను. అలాంటి నేను బంగారాన్ని మాయం చేస్తానా? నిజం చెప్పు, నువ్వే ఏదో చేసావు కదా దాన్ని. ఏం చేసావు నా కూతుర్ని? నీకిష్టం లేకపోయినా ప్రణయ్ బలవంతంగా నీ చేత సంతకం చేయించాడన్న అక్కసుతో దాన్ని నాకు కాకుండా చేయడం కోసం ఆ లక్ష్మిలాగే నువ్వు నా బంగారాన్ని దాచిపెట్టావా? షట్ అప్. అలాంటి పనులన్నీ నువ్వు చేస్తావు. నీ నిజ స్వరూపం తెలిసినా నీ గురించి నోరు విప్పి ప్రణయ్ ముందు నేను బయట పెట్టలేదు. నీ గుట్టు బయట పడుతుందని భయం వేసి నా మీద నిందలేస్తే నిజం అబద్ధంగా మారిపోతుంది అనుకుంటున్నావా? ఏమీ ఎరగనట్టు మాట్లాడుకో. మర్యాదగా బంగారాన్ని, ప్రణయ్ని ఏం చేసావో చెప్పు. నా ప్రణయ్ ఎక్కడున్నాడో చెప్పు. నీకు నీ బంధం మీద అంత మమకారం ఉందా? నీ తోబుట్టు మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? నన్ను పాపని జాగ్రత్తగా ఉండమని ప్రణయ్ ముందే హెచ్చరించాడు. అంటే నేను చెప్పకుండానే నీ గుట్టేదో ప్రణయ్కి తెలిసిపోయింది. దొరికిపోతావేమో అన్న భయంతో ఇటు బంగారాన్ని అటు ప్రణయ్ని మాయించేశావు. ప్రణయ్కేదో జరిగింది. ఏం చేశావు? నా ప్రణయ్ ఏం చేశావు? ఇవాళ ఎలాగైనా నీ కుట్రలు కుతంత్రాలు బయట పెడతాను. నిన్ను ఊరికే వదలను. నీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. వదలు. నీ దిక్కున్న చోట చెప్పుకో. ముందు నా ప్రణయ్, నా కూతురు ఏమయ్యారో కనుక్కొని అప్పుడు నీ అంతు చూస్తానే.
అమ్మా ప్రేమ, నువ్వేం చెప్పినా నాకిప్పుడు వినపడదు. కానీ ఏదో జరిగిందని మాత్రం నాకు అర్థమైంది. శివాగ్ని ఆ గంజినాయుడితో కలిసి ఏదో కుట్ర చేస్తుందమ్మా. నేను వినకూడదని నా చెవిటి మిషన్ కూడా లాగేసుకుంది. అమ్మా, ఆ పసిదాని ప్రాణాన్ని కాపాడమ్మా. వాళ్ళేదో అపాయం తలపెట్టారని మాత్రం తెలుస్తుంది. ఏం చేస్తావో, ఎలా చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. భగవంతుడా, ఎస్ఐ గారు, నా భర్త మా పాప కనిపించటం లేదు. ముందు అలా కూర్చోండి అమ్మా, కూర్చోండి, రిలాక్స్. నా భర్త పేరు ప్రణయ్, ఇండస్ట్రియలిస్ట్. మా పాప పేరు... ఒక్క నిమిషం మేడం, ముందు మీరు రిలాక్స్ అవ్వండి. 402, ముందు మేడంకి ఒక కూల్ డ్రింక్ చెప్పు. ఎస్ఐ గారు, నాకు అవేమీ వద్దండి. దయచేసి నేను చెప్పేది వినండి. నా భర్త సడన్ ఏమయ్యా, ఆ చైన్ స్నాచింగ్ కేసులో దొంగ దొరికాడా? ఎస్ఐ గారు, ఒక మనిషి ప్రాబ్లం ఉండి స్టేషన్కి వస్తే మీరు రియాక్ట్ అయ్యే పద్ధతి ఇదేనా? చెప్పేది వినరా? కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా? రిలాక్స్ మేడం, రిలాక్స్. మీరు చెప్పబోయే మ్యాటర్, ఇవ్వబోయే కంప్లైంట్ ఏంటో నాకు తెలుసు. ఇదిగో, ఇదే ఆ కంప్లైంట్ పేపర్. దీని సారాంశం ఏంటంటే, కనపడకుండా పోయిన వాళ్ళు ప్రణయ్, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, ప్రణయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్. ఇక రెండవది షిండి అలియాస్ బంగారం అనే పాప, వయసు 4 సంవత్సరాలు. వాళ్ళే. వీళ్ళు కనపడకుండా పోవడానికి కారణమైన అనుమానితులు ఎవరంటే ప్రేమ, కరుణ, టీను, పండు. నో, అబద్ధం. ఇదంతా అబద్ధం, ఇదంతా నాటకం. ఎవరి కంప్లైంట్ ఇచ్చింది? ప్రణయ్ గారి సిస్టర్, పాపకి మదర్, పేరు శివాగ్ని. అదిగో మేడం తలుచుకోగానే ప్రత్యక్షమయ్యారు.